హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ ఉద్యోగి రజనీష్ బాబుపై కుర్మగూడ కార్పొరేటర్ మహాపార సోదరుడు షర్ఫత్, ఓ అడ్వకేట్ సహా మరో నలుగురు దాడి చేశారు. కుర్మగూడ కార్పొరేటర్ మహాపార ఇంటిపై దాదాపుగా సంవత్సరం ఇంటి బకాయిలు ఉండటంతో విద్యుత్ బిల్ కలెక్టర్ రజనీష్ బాబు వెళ్లారు. బిల్లు చెల్లించమని అడిగినందుకు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పాత బస్తీలో విధులు నిర్వహించాలంటే విద్యుత్ అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ వెల్లడించారు. ఇలాంటి ఘటనపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్మాన్ఘాట్ డివిజన్ మాదన్నపేట సెక్షన్ లో విద్యుత్ ఉద్యోగి ఆర్టిజన్ కార్మికుడు రమేష్ బాబు ఎస్ఆర్టీ కాలనీ యాకత్పురలో బిల్లు వసూలకు వెళ్తే అతన్ని ఈరోజు అక్కడున్న కస్టమర్ ఏదో బిల్లు వసూలకు వెళ్ళినప్పుడు సంవత్సరం నుంచి బిల్లు కూడా కడతలేడు ఆ కన్జ్యూమరు. అతనికి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. పొద్దున వెళ్తే మీ ఏగాతో మాట్లాడి కట్టేస్తామని చెప్పి పంపించడం జరిగింది. సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది. మళ్ళీ 3 గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనీష్ ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న 4 వ్యక్తులు రజనీష్ పై దాడి చేయడం జరిగింది. అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. అతని ఫోన్ కానీ అక్కడ ఉన్న చైను అక్కడ ఉన్న డబ్బులు అతని మిషన్ కూడా అన్ని చిల్లా చిదరం అయింది. అతన్ని ఇమీడియట్ గా అతను మాదన్నపేట పిఎస్ కు రావడం జరిగింది. మా యూనియన్ గా TSU CI2 మా డివిజన్ కమిటీ సభ్యులము అదేవిధంగా కార్మికులందరూ కూడా పిఎస్ కు రావడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా FRI బుక్ చేసి రిమైండ్ పంపించాలి. లేని పక్షంలో మా యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రోగ్రాం కావచ్చు ఏదైనా చేయనికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వము మరియు మా మేనేజ్మెంట్ కూడా స్పందించాలి. కంపల్సరీ మాకు రక్షణ కల్పించాలి. మేము ఉద్యోగ పరంగా మేము చేయాలంటే ఈ సౌత్ సర్కిల్లో ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఈ బిల్లుల వసూళ్ల విషయాలలో మాపై దాడి చేస్తున్న వ్యక్తులపై ఈ గత ప్రభుత్వం కూడా మేము చెప్పడం, ఈ ప్రభుత్వం కూడా విన్నపించుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ కు కంపల్సరీ రిమైండ్ పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు ఆస్మాన్ఘాట్ డివిజన్ దీంతో దాడికి పాల్పడిన ఎంఐఎం కార్పొరేటర్ మహాపార సోదరుడు షరఫత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు మాదన్నపేట పోలీసులు. వెంటనే స్థానిక యాకత్పుర ఎమ్మెల్యే మెరాజ్ జాఫర్ హుసైన్ ని మరియు మరికొంతమంది కార్పొరేటర్లు ఎంఐఎం కార్యకర్తలు అర్ధరాత్రి మాదన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. కార్పొరేటర్ సోదరుడిని వెంటనే విడుదల చేయాలని, కార్పొరేటర్ సోదరుడు ఫిర్యాదు కూడా స్వీకరించాలని, లేదంటే ధర్నాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దార్వత్ ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలపడంతో ఎంఐఎం నాయకులు సంఘటనా స్థలం నుండి వెళ్లిపోయారు.